అందరికీ నమస్కారం. సో, లేచింది మహిళా లోకం, దద్దరిల్లింది పురుష ప్రపంచం అని ఒక పాట ఎప్పటినుంచో వింటుంటాం. సో, తెలంగాణలోని మహిళా ఉద్యోగులు మాత్రం లంచగొండిలో తమకు పురుషుల కంటే ఎక్కువ అని చెప్పి నిరూపించుకుంటున్నారు. ఇది నేను ఎవరి మహిళలను కించపరిచే విధంగా మాట్లాడట్లేదు. కేవలం తెలంగాణ ఏసీబీ వాళ్ళు వాళ్ళ ఎక్స్‌లో రిలీజ్ చేసిన మహిళామణులు, ఉద్యోగులు వాళ్ళు ప్రజలను ఏ విధంగా పీడించి లంచాలు తీసుకుంటూ రెడ్ హ్యాండెడ్‌గా దొరికిపోయారో వాళ్ళ గురించే మాట్లాడుతున్నా. సో, ముఖ్యంగా మనం చూసినట్టయితే మేడం సుజాత గారు. సో, సుజాత మేడం వచ్చేసి ఈమె వికారాబాద్‌లో జూనియర్ అసిస్టెంట్. 15,000 లంచం తీసుకుంటూ ఇమ్మీడియేట్‌గా దొరికిపోయింది. మేడం గారు ఎంత కష్టపడి ఆ ఉద్యోగం సంపాదించి ఈరోజు ఒక ప్రజల్లోనూ మరియు సమాజంలోనూ ఒక లంచగొండి అధికారిగా ముద్రపడడం అనేది ఆమె విలువలకు ఎంత ఇతోధికంగా దాన్ని చూస్తుందో మనం అర్థం చేసుకోవచ్చు. నెక్స్ట్ ఇంకోరంటే స్వరూప. సో, మేడం గారు గూడా స్వరూప మేడం గారు గూడా దాదాపు 1,20,000 లంచం తీసుకుంటూ దొరికిపోవడం జరిగింది. ఈమె జీహెచ్ఎంసీలో ఒక సర్కిల్‌కు ఏదో ఉద్యోగం చేస్తదనమాట. తర్వాత సుకన్య. సో, ఈమె గూడా లేబర్ దాంట్లో పనిచేసే ఉద్యోగి. ఈమె గూడా దొరికిపోవడం జరిగింది. నెక్స్టు భవాని, యలగండ్ల భవాని. ఈమె ఆశ్చర్యకరంగా డిప్యూటీ తహసీల్దార్. సో, డిప్యూటీ తహసీల్దార్ అయ్యుండి గూడా ఆమె లంచాలకు తీసుకోబడి ఆమె గూడా దొరికిపోవడం జరిగింది. నెక్స్ట్ ఎం సుధ. ఎం సుధ వచ్చేసి ఈమె టాక్సీకి సంబంధించిన ఒక ఆఫీసర్. సో, ఈమె గూడా దొరికిపోవడం జరిగింది. తర్వాత ఎం సునీత. ఎం సునీత గూడా ఆమె దేనికో సంబంధించిన అధికారి కరెక్ట్‌గా ఐడియా లేదు. తర్వాత మనీషా. ఈమె గూడా జీహెచ్ఎంసీలో ఆహ్, ఒక డిపార్ట్‌మెంట్‌కి సంబంధించిన అధికా అధికారిని. సో, ఈమె గూడా లంచంలో దొరికిపోయింది. తర్వాత నాగలక్ష్మి. సో, ఈమొచ్చేసి పంచాయతీ సెక్రటరీ. తర్వాత మంజుల. తర్వాత అరుణ. అరుణ ఈమె ఎవరు అంటే సబ్ రిజిస్టర్. సో, ఈమె గూడా దొరికిపోవడం, లంచం తీసుకుంటూ దొరికిపోవడం జరిగింది. సో, సౌమ్య. సో, వీళ్ళంతా మహిళా ఉద్యోగులు. ఎంతోమందికి